హాయ్ ఫ్రెండ్స్, పండు మిరగాయలు పచ్చడి పెడుతున్నాం. పండు మిరగాయలు ఏ రోజు తెచ్చామో ఆ రోజే తొడియాలు తీసేసి నీట్గా కడిగి ఆరపెట్టుకొని తడేమి లేకుండా వాటిని దంచుకోవాలి. దంచుకుంటాం అంటే మిక్సీలో కాదండి, ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్నప్పుడు మాత్రమే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడుకొచ్చేసి పచ్చళ్ళు కొంటున్నారు కదా రెడీమేడ్గా, అలా కొనమాకండి, అంత శ్రేష్టమేం కాదు. ఇవైతే చాలా బాగుంటుంది. దంచుకొని పెట్టడం వల్ల దంచుతుంటే డ్యాన్స్ వేసినట్టుందంట. మా వదిన కూడా ఇక్కడ డ్యాన్స్ లాగా వేస్తుంది. కానీ దంచేటప్పుడు ఆ కూర అనేది కళ్ళల్లోకి వెళ్తుంది, నోట్లోకి వెళ్తుంది, దగ్గొస్తుంది, కళ్ళంట నీళ్ళొస్తుంది. అది కూడా చాలా కష్టమే. అయినా సరే ఇష్టంగా చేసుకుంటారండి పల్లెటూరులో. ఈ రోలు ఉంది చూసారా, ఈ రోలు మేము చిన్నప్పుడు పిండి రుబ్బుకునే వాళ్ళం, కారం అన్నీ ఇక్కడే చేసేవాళ్ళం. ఎందుకంటే అందరిళ్ళలో రోళ్ళు ఉండేవి కాదు కాబట్టి రోళ్ళు ఉన్న దగ్గర చేరి ఇలా చేసేవాళ్ళం. ఇలా దంచటం వలన మంచిగా అనేది మెదుగుతుంది. ఒకళ్ళు దంచేటప్పుడు కింద ఇలా పట్టుకొని దంచితే కనుక ఆ దెబ్బ అనేది తొక్కు మీద బాగా పడి కొంచెం గట్టిగా అనేది తొందరగా మెదుగుతుంది. ఇలా మెదిగిన పచ్చడిని తీసుకొని కొంత ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చేసాం. పల్లెటూరు లైఫ్ స్టైలే వేరు కదండి. మీరు కూడా అంతేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.